ఓం నమో భగవతే వాసుదేవాయ. రోమస మహర్షి ధర్మరాజు గారికి మేరు పర్వతాన్ని చూపించి, అది ఒక బంగారు కొండని, చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు ఎప్పుడూ దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాయని, వాళ్ళు ప్రదక్షిణం చేసినప్పుడు వాళ్ళతో పాటుగా సప్త ఋషులు కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటారని, ఆ కొండ శిఖరం మీదనే చతుర్ముఖ బ్రహ్మగారు, పరమేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు ఉంటారని, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా మేరు పర్వత శిఖరం మీద కొలువు తీరి ఉంటారు. అదిగో ఆ మేరు పర్వతం చూడు అని ఆశ్రమం నుంచి మేరు పర్వతాన్ని చూపించాడు. పాండవులు అక్కడ ఎదురు చూస్తూ ఉండగా, అలా కొంతకాలం ఉండగా, ఒక రోజున దేవేంద్రుడు తన రథంలో బయలుదేరి అక్కడికి వచ్చాడు. దేవేంద్రుడు తన రథంలో బయలుదేరి వచ్చాడు అంటే చిత్రం ఏమిటంటే, దేవేంద్రుడు రావడానికి ఒక రోజు ముందరే అర్జునుడు కూడా పాండవుల సన్నిధానం చేరుకున్నాడు. పరమ సంతోషంతో ధర్మరాజు దేవేంద్రుడికి ఆహ్వానాన్ని పలికాడు. అర్జునుడు ధర్మరాజుకి భీమసేనుడికి నమస్కారం చేశాడు. సకుల సహదేవులు ఇచ్చినటువంటి నమస్కారాలు అందుకున్నాడు. ఇక్కడ మనం ఒక అన్నగారు ఎలా ప్రవర్తించాలి, అన్నగారు తమ్ముల దగ్గర ఏ రకంగా ఉండాలి, అదే తన అన్నగారుల దగ్గర అతను ఎలా ఉండాలి ఒక వ్యక్తి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఎందుకని, అర్జునుడి కంటే పెద్దవాళ్ళు ధర్మరాజు భీముడు కాబట్టి వాళ్ళిద్దరికీ నమస్కారం చేశాడు. అలాగే నకుల సహదేవుల దగ్గర నుంచి నమస్కారాన్ని అందుకున్నాడు. అంతే, అంత ప్రేమ కలిగిన సోదరులు వాళ్ళు అని మనకు తెలుస్తోంది. ఆ తర్వాత ద్రౌపదీదేవిని కుశలం అడిగాడు. బ్రాహ్మణులందరికీ నమస్కరించాడు. తను ఎంత అస్త్ర సంపదను పొందాడో, దానివలన తాను ఇవాళ ఎంత దుర్నిరీక్షుడయ్యాడో ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు చాలా సంతోషాన్ని పొందాడు. అంతేగాని నాకు ఇన్ని విద్యలు వచ్చేసాయి, వీళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి, నన్నే వీళ్ళందరూ గౌరవంగా చూడాలి, నన్ను వీళ్ళు లెక్క చేయట్లేదేంటి అని అనుకోలేదు. ఎవరికి చేయవలసిన పద్ధతుల్లో వాళ్ళకి అన్నీ అందించి స్వీకరించి తనకు వచ్చిన విద్యలన్నీ కూడా చెప్పాడు అర్జునుడు. అది ధర్మం అంటే, అదే వినయం అంటే, అదే పెద్దల పట్ల ఉండే గౌరవం, పిల్లల పట్ల ఉండే మమకారం. కాబట్టి ఈ రకంగా అర్జునుడు చెప్పేసరికి ధర్మరాజు చాలా సంతోషించాడు. దేవేంద్రుడు రథంలో బయలుదేరి వస్తున్న సందర్భంలో దేవతల దుందుబులన్నీ మ్రోగాయి. అలాగే కిన్నరులు, గంధర్వులు మొదలైన వారు పాటలు పాడారు. ఒక్కసారిగా 1000 సూర్యమండలాలు, 1000 చంద్రమండలాలు ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో, ఇంద్రుడి రథం అంత గొప్పగా ఉంది. దానికి 10,000 గుర్రాలు పూంచి ఉంటాయి. ఆయన వెనక ఎందరో దేవతలు బయలుదేరి వచ్చారు. దేవతల విమానములన్నీ ఆకాశంలో నిలబడ్డాయి. అవి భూమి మీదకి దిగవలసిన అవసరం లేదు. అవి ఆకాశంలోనే అలా నిలబడగలవన్నమాట. ఇంద్రుని రథం వాటి మధ్యలో ఉంది. పాండవులను చూడాలనే కోరికతో ఇంద్రుడు దేవతాగణములన్నిటినీ కూర్చుకుని వాటితో కలిసి బయలుదేరి వచ్చిన వాడే ఉండగా, పాండవులందరూ కూడా దేవేంద్రుడిని చూడగా ఆయన పాదాలకు నమస్కరించి అర్ఘ్యపాదాది విధులు నిర్వర్తించి ఆయనకు చేయవలసినటువంటి పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని ఆపేక్షించారు. ఇప్పుడు దేవేంద్రుడు రాజుగారితో మాట్లాడుతూ, నీ సోదరుడైన అర్జునుడు నివాత కవచులను సంహరించాడు. నివాత కవచులనేవారు చాలా భయంకరమైన రాక్షసులు. దేవతల దగ్గర సమస్తమైన అస్త్రాలన్నీ పొందాడు. ఇప్పుడు అర్జునుడిని గెలవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి ధర్మరాజా, నువ్వు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ధర్మాన్ని పట్టుకుని, సత్యాన్ని పట్టుకుని కృష్ణుడే ఉద్యమిద్దామని అడిగినా కాదని పెద్దల ముందు నేను ప్రమాణం చేసి ఉన్నాను కనుక 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాతనే నేను మరలా వచ్చి యుద్ధం చేశాను, అప్పుడు యుద్ధానికి బయలుదేరతాను అని అన్నావు. నీ ధర్మానికి సత్యానికి దేవతలు ప్రీతి చెందారు. అందుకే అర్జునుడికి అంత అస్త్ర సంపదను కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన ముందు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి వారు నిలబడలేరు. ఖచ్చితంగా అర్జునుడి అస్త్ర సంపద చేత కర్ణుడు పడిపోతాడు. భీష్మ ద్రోణాదులు పడిపోతారు. కురుక్షేత్ర సంగ్రామంలో మీకు విజయం సంభవిస్తుంది. దానిచేత అర్జునుడు ఈ ధరామండలాన్ని అంతటినీ గెలిచి నీకు అప్పచెప్తాడు. నీవు సార్వభౌముడివై ఈ భూమిని అంతటినీ పరిపాలన చేస్తావు. కాబట్టి మీరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. అందుకని అది ఆరణ్య పర్వం అయింది. గురువుల అనుగ్రహంతో ఎప్పుడో జరగవలసిన యుద్ధానికి కావలసిన సమస్త శక్తులు సమకూరించుకోవడానికి పాండవులకి అవకాశం వచ్చింది. నిజానికి అలా కాకపోయి ఉంటే యుద్ధం జరిగితే భీష్మ ద్రోణాదుల ముందు వీళ్ళు నిలబడలేరు. కాబట్టి భగవంతుని అనుగ్రహాన్ని వాళ్ళు సంపాదించుకోవడానికి, ధర్మరాజు గారు తమ్ముళ్లతో తీర్థయాత్ర చేయడానికి, అర్జునుడు సమస్త అస్త్ర సంపదని పొందడానికి, అనేక మంది గురువుల అనుగ్రహాన్ని పొందడానికి, వేదం గురించి తెలుసుకోవడానికి, అనేకమైన విశేషాలను తాను గుర్తెరగడానికి ఆరణ్య పర్వం దోహదం చేసింది. అందుకే పర్వాలలో ఆరణ్య పర్వం చాలా పెద్ద పర్వం.
ఈ పర్వంలో ఎందరో మహాత్ముల పేర్లు, ఎన్నో క్షేత్రాలు, ఎందరో మహాత్ములు వాళ్ళందరూ కూడా పాండవులకు అసర సంపదనంతటినీ దత్తం చేశారు. పాండవుల శీలవైభవం అంతా ప్రకాశించింది. పరమ ధార్మికులై వారికి కాలం కలిసి రాకపోయినా కాలం కలిసి వచ్చేటంత వరకు వారు ఓర్పుతో ఎదురుచూశారు. ఇదే వాళ్ళకి శ్రీరామరక్ష అయింది. కాబట్టి దేవేంద్రుడు ధర్మరాజు గారితో నీకేమీ బెంగలేదయ్యా అని చెప్పాడు. అయితే నన్నయ్య గారు అకస్మాత్తుగా ఇక్కడ ఫలశ్రుతి చెప్పారు. ఈ ఘట్టాన్ని చాలా శక్తివంతమైన ఘట్టంగా భావం చేస్తారు. ప్రత్యేకించి ఆరణ్య పర్వంలో కుబేరుడు పాండవులు, ఇంద్రుడు పాండవులు కలుసుకున్న ఘట్టం పరమశక్తివంతమైన ఘట్టం. ఎందుచేతనంటే ఇంద్రుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు ఇంద్రుడి దగ్గర ఏం జరిగిందో, తాను శివుడి గురించి తపస్సు చేసినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమైతే ఏమైందో అన్నగారికి చెప్పకుండా ఉండడు, తప్పకుండా చెబుతాడు. పరమ వినయం ఉన్నవాడు అర్జునుడు. అటువంటి ఇంద్రుడు మళ్ళీ బయలుదేరి వచ్చి పాండవులను చూడవలసిన అవసరం లేదు. అక్కడి విశేషాలన్నీ ధర్మరాజు గారికి, మిగిలిన వాళ్ళకి అర్జునుడే చెప్పేస్తాడు. కానీ ఇంద్రుని దర్శనం ఊరికే పోదు కదండి. ఇంద్ర దర్శనం, దానితో పాటు ఇంతమంది దేవతల దర్శనం ఊరికే పోయేది కాదు. అస్త్ర సంపద అంతా సంపాదించుకున్నవాడు అర్జునుడు. కానీ అర్జునుడితో పాటుగా ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు కురుక్షేత్ర సంగ్రామంలో తన వంతు పాత్ర తాము నిర్వహించవలసి ఉంటుంది. అందుకే ఇంద్రుడే బయలుదేరి వచ్చిన కారణం చేత ఆయనతో దేవతాగణములన్నీ వచ్చి విమానంలో నిలబడి ఉన్న కారణం చేత ఇంతమందిని దర్శించడానికి ఇంద్రునికి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పాండవులు పొందారు. ఈ పరిస్థితి వస్తుందని తెలుసు కాబట్టే కుబేరుడు అన్నపానాదులను ముందరే సమకూర్చి ఉంచాడు. వాళ్ళు మేరుపర్వతం లాంటి అద్భుతమైన పర్వతాన్ని ప్రతిరోజు చూస్తున్నారు. కుబేరుడి మాట మీద నమ్మకంతో అర్జునుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత పవిత్రమైన విషయాలని దర్శనం చేయడం, ఇంద్రుణ్ణి దర్శనం చేయడం, ఇంద్రుడితో మాట్లాడడం, ఇంద్రుణ్ణి పూజ చేయడం, ఇంతమంది దేవతలను చూడడం ఒట్టినే పోదు. ఇది అనుగ్రహించి తీరుతుంది. ఆరణ్య పర్వంలో ఇది చాలా చాలా ప్రధానమైన ఘట్టం. పాండవులందరూ కూడా అనుగ్రహింపబడిన ఘట్టం. ఈ ఇంద్రుడి రాకతో ఇంచుమించుగా కురుక్షేత్ర సంగ్రామానికి కావలసిన శక్తిని పాండవులు పొందేశారని మనకు రుజువయ్యే సందర్భం. అందుకే మహాభారతంలో ఈ ఘట్టాన్ని ఒక ప్రత్యేకమైన ఘట్టంగా భావన చేసి పెద్దలు ఒక విషయం చెప్తారు. ఘనముగ ధనదేంద్ర పాండు సుత సమాగము యొక్క 7 ధనరంగ బ్రహ్మచర్య వ్రతస్థులై తగిలి నిత్యంబు వినిన పుణ్యాత్ములున్ చదివిన వారు విభూత 100 నొనర జీవంతు అత్యంత మగు కాంతియుక్తులై ధరణి. అంటే ఎవరైనా సరే 1 సంవత్సరం పాటు నియమంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ప్రతిరోజు పాండవులు కుబేరుణ్ణి, ఇంద్రుణ్ణి కలుసుకున్న ఘట్టాలని చదివినా, వేరొకరు చదువుతుంటే వినినా, ఇలా చదివిన వారికి, విన్నవాళ్ళకి గొప్ప శుభ ఫలితం వస్తుంది. వాళ్ళు 100 సంవత్సరాలు జీవిస్తారు. వాళ్ళు 100 సంవత్సరంల పాటు అనేకమైన పుణ్యకార్యాలను చేయడానికి, ధర్మాన్ని అనుష్ఠించడానికి కావలసిన తేజస్సుతో కూడుకున్న వారే ఈ ధరణి మండలం మీద చక్కగా వాళ్ళు జీవించగలుగుతారు. మహాభారతంలో ఈ ఘట్టాన్ని వినినా, చదివినా అంత శక్తివంతం. కాబట్టి ఈ ఘట్టాన్ని మనం కుబేర ఘట్టం కూడా నిన్న తెలుసుకున్నాం కదండి. ఏంటది? భీముడు కుబేరుడి స్నేహితుడైన మణిమంతుడిని చంపివేయడం, దానికి ఆ మణిమంతుడి కథని చెప్పడం, ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆశ్చర్యసేన మహర్షి దగ్గర ఉండమని చెప్పడం, ఆ తర్వాత శుభవార్తగా అర్జునుడు త్వరలోనే ఇక్కడికి వస్తాడు అని చెప్పడం దగ్గర కుబేర ఘట్టం అయిపోతుంది. కాబట్టి ఆ కుబేర ఘట్టాన్ని ఇంద్రుడు వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడినటువంటి విషయాలని, ఆ 2 విషయాలని కూడా మనం ప్రతినిత్యము విన్నట్టయితే, అంటే బ్రహ్మచర్యం పాటిస్తూ, అంటే ఇంచుమించుగా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు వేస్తే 100 సంవత్సరాలు బతుకుతారు. అంటే చక్కగా ఆరోగ్యంగా బతుకుతారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఉన్నన్నాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో బతికి మంచి పేరు తెచ్చుకుంటే ఇంకంతకంటే మనకు కావాల్సిందే ఉంటుందండి. కాబట్టి ఆ రకంగా ఫలశ్రుతిని నన్నయ్య గారు ఇది చదివిన వెంటనే, ఇది రాసిన వెంటనే కూడా చెప్పేశారు. కాబట్టి అర్జునుడు ధర్మరాజు గారితో చెప్తున్నాడు, అన్నయ్య, నాకు ఇంద్రుడు దేవతల చేత ఇవ్వవలసిన అస్త్రాలన్నింటినీ ఇప్పించాడు. పరమశివుడు నన్ను అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. పరమశివుడితో మల్లయుద్ధం చేయడం వలన నేను ఆయన శరీరాన్ని తాకగలిగాను. ఇంతమంది దేవతల అనుగ్రహాన్ని పొందిన తర్వాత ఒకరోజు దేవేంద్రుడు నన్ను పిలిచి స్వయంగా ఆయనే మణులతో కూడిన ఒక కిరీటాన్ని నా తల మీద అలంకారం చేశాడు.
గాంధీవాన్ని సిద్ధం చేసి నా చేతికిచ్చాడు. ఆయన వేసుకునే భూషణాలన్నీ తీసి నాకు అలంకారం చేశాడు. దేవతలను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు దాదాపుగా 3 కోట్ల మంది నివాత కవచులు అనబడే రాక్షసులు ఉన్నారు. వాళ్ళని సంహరించడం దేవతలకు చేత కాదు. ఇంత అస్త్ర సంపద ఉన్నది కాబట్టి అర్జున, వారిని నీవు ఒక్కడివే యుద్ధం చేసి ఓడించాలి అని చెప్పి నన్ను బయలుదేరమని నన్ను ఆశీర్వదించి దగ్గర ఉండి రథంలో ఎక్కించాడు. నన్ను ఇంద్రుడు ఆశీర్వదించడం చూసి దేవతలందరూ కలిసి నాకు ఒక శంఖాన్ని ఇచ్చారు. దాని పేరు దేవదత్తము. దేవదత్తమనే ఈ శంఖాన్ని పూరిస్తే ప్రతివీరులైన శత్రువులందరూ కూడా గడగడలాడిపోతారు. అటువంటి శంఖాన్ని చేత పట్టుకుని మాతలి సారథ్యం చేస్తూ ఉండగా నేను ఇంద్రరథం మీద నివాత కవచులతోటి యుద్ధానికి వెళ్ళాను. మహాభయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఒక సందర్భంలో మాతలి రథం మీద నుంచి కింద పడిపోయాడు. గుర్రాలకు దారి తెలియలేదు. కింద పడిపోయిన మాతలి అరిచాడు. ఇంతకు పూర్వం దేవతలకు రాక్షసులకి యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలలో నేను ఇంద్రుడికి సారథ్యం చేశాను. అప్పుడు కూడా నేను ఇంత భయంకరమైన యుద్ధాన్ని చూడలేదు. ఈ యుద్ధం ఎంతో భయంకరంగా ఉంది. అర్జున, ఇది సమాప్తం అవుతుందా అని అడిగాడు. 3 కోట్ల మంది రాక్షసులు విడిచిపెట్టిన కొన్ని కోట్ల బాణాలను అర్జునుడు ఒక్కడే చీల్చాడు. అది అనితర సాధ్యం. మహాభారతం చదువుతుంటే అసలు ఒళ్ళు గొగర్పొడుస్తుంది. 3 కోట్ల మంది రాక్షసులు ఒక్కొక్కడు ఒకే సమయంలో అనేకమైన ఆయుధాలను ప్రయోగించగలడు. మహాభారతంలో నన్నయ్య గారు వారు వేసిన బాణాల చేత భూమాకాశాలు నిండిపోయాయి అని అన్నారు. అంటే అన్ని బాణాలు అటు నుంచి ఇటు నుంచి కూడా పడిపోయాయి అన్నమాట. అర్జునుడు కవ్వడి 2 చేతులతో బాణాలను వేయగలడు. ధనస్సును నిలువుగా పట్టుకుంటాడు. అర్ధచంద్రాకారంగా పట్టుకుంటాడు. ఎప్పుడు ఏ చేతితో ఎటువైపు నుంచి అక్షయ బాణ తూణీరాలలోంచి బాణం తీసి ప్రయోగం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఒక పక్క మాతలి కింద పడిపోయాడు. రథాన్ని సారథ్యం చేసేవాడు లేడు. రాక్షసులు వారి మాయతో చీకట్లు సృష్టించారు. ఆ చీకట్లలో ఆయనే రథసారథ్యం చేసుకుంటూ ధనస్సు చేత పట్టి, ఇవాళ నా పరాక్రమం అంటే ఏమిటో చూడు మాతలి అని కొద్ది నిమిషాలలో 3 కోట్ల మందిని సంహారం చేసి మాతలిని రథం ఎక్కించాడు. అంతటి పరాక్రమోపేతుడైన అర్జునుడికి కురుక్షేత్రంలో శత్రువులను పడగొట్టడం పెద్ద కష్టం అవుతుందా? అయినా అర్జునుడికి కురుక్షేత్రంలో కష్టమైంది. ఎందుకంటే అంతమందిని, అందులో రక్త సంబంధీకులని పడగొట్టడం చాలా కష్టం అండి. ఎదురుగుండా చూస్తూ వాళ్ళ మీద బాణాలు వేయడం, పెద్దవాళ్ళు, తాతలు, ముత్తాతలు. కానీ కృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి అది సాధ్యమైంది. ఇంత శక్తి సంపన్నుడు కూడా భీష్ముని ముందు నిలబడలేకపోయాడనమాట. ఇప్పుడు అర్జునుడు మాతలిని 3 కోట్ల మంది రాక్షసులను ఇంతటి శక్తివంతులై ఉన్నారు. వీరిని ఇంతకాలం దేవతలు ఎందుకు ఉపేక్షించారు? దేవతలు ఇచ్చిన అస్త్ర సంపదతోనే కదా నేను వీళ్ళని పడగొట్టాను. దేవతలందరూ కలిసి వచ్చి వీళ్ళని ఎందుకు సంహరించలేదు అని అడిగాడు. అప్పుడు మాతలి దాంట్లో ఉండేటటువంటి రహస్యాన్ని అర్జునుడికి చెప్పాడు. అంతే కదండి, వాళ్ళిచ్చిన అస్త్రాలతోటే అర్జునుడు వీళ్ళందరినీ చంపేశాడు. అటువంటిది దేవతల ఆ అస్త్రాలని వాళ్ళ మీద వాళ్ళే ప్రయోగించవచ్చు కదా. అలా కాకుండా అర్జునుడి చేత ఎందుకు ప్రయోగింపజేశారు అంటే, సముద్రం లోపలికి వచ్చేటట్టుగా ఒక గొప్ప పట్టణాన్ని దేవేంద్రుడు నిర్మాణం చేశాడు. అప్పుడప్పుడు అకస్మాత్తుగా రాక్షసులు దండెత్తి వస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి దేవలోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక రహస్య స్థావరం ఒకటి ఉంటుందని ఇంత గొప్ప పట్టణాన్ని నిర్మాణం చేశాడు. దేవతల కోసం దేవేంద్రుడే దీనిని నిర్మాణం చేశాడు. కానీ అప్పటికే దేవతల చేత ఓడిపోయిన రాక్షసులు చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. తపస్సుకి దేవతలు వసలవుతారు. స్తోత్రానికి, యజ్ఞానికి, యాగానికి, ప్రార్థనకి, సూక్తానికి దేవతలు వసలవుతారు. కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. దేవేంద్రుడు దేవతల కోసం దేనిని నిర్మించాడో అది మాకు ఆవాసం కావాలి. దేవతలందరూ కలిసి వచ్చిన మమ్మల్ని నిర్జించడానికి కావలసిన శక్తి వారికి ఉండకూడదు. ఈ 2 వరాలని ఇవ్వవలసింది అని రాక్షసులు చతుర్ముఖ బ్రహ్మగారిని కోరారు. చతుర్ముఖ బ్రహ్మగారు తథాస్తు అన్నారు. బ్రహ్మగారు వరం ఇచ్చేశాడు కదా, అందుకని వాళ్ళు వచ్చి ఇందులో కాపురం ఉండడం మొదలెట్టారు. వాళ్ళని దేవతలు ఏమీ చేయలేరు. 33 కోట్ల మంది దేవతలు బయలుదేరి వచ్చినా వాళ్ళకి ఈ 3 కోట్ల మందిని నిర్జించడం సాధ్యం కాదు. అందుకనే తమ అస్త్ర సంపదను అంతటినీ నీకిచ్చి వాళ్ళ రక్షణ వాళ్ళు చూసుకున్నారు. నీకు ఆ అస్త్ర సంపద తర్వాత ఉపయోగపడవచ్చు. ఇంద్రుడు యుద్ధానికి నిన్ను పంపించాడు. దేవతల అందరి దగ్గర ఉండే శక్తులన్నీ నీవు ఒక్కడి దగ్గరే ఉన్నాయి. అందుకే ఇంత భయంకరమైన సంగ్రామంలో నీవు నివాత కవచులను సంహరించగలిగావు అని, ఇది చాలా అద్భుతమైన సాధితము అని మాతలు చెప్పి రథాన్ని మరలించాడు. ఆ తర్వాత వాళ్ళు తిరిగి అమరావతి వైపుకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఒక బంగారపురం కనపడింది. అర్జునుడు ఆ బంగారపురం వంక చూశాడు.
చూసి అర్జునుడు మాటలతోటి అన్నాడు, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడికి ఈ బంగారపురం ఎలా వచ్చింది? దీని విశేషం ఏమిటో నాకు చెప్పవలసింది అని అడిగాడు. దానితో పాటుగా అక్కడ ఒక ఆశ్రమం కూడా ఉంది. రెండూ పరస్పర విరుద్ధములు. అర్జునుడు అడిగితే మాటలన్నాడు, పూర్వకాలంలో పులోమ, కాలక అనబడే ఇద్దరు రాక్షస స్త్రీలు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ ఇద్దరు కుమారులను వీళ్ళ పేరు మీదుగానే పౌలోములు, కాలకులు అని పిలుస్తారు. అంటే పులోమ పిల్లలు పౌలోములు, కాలక పిల్లలు కాలకలు. ఈ తల్లులకు బిడ్డలైన రాక్షసులు ఎక్కడ చనిపోతారో అన్న బెంగతో ఈ బంగారుపురాన్ని నిర్మాణం చేసి ఈ రాక్షస స్త్రీలు ఇద్దరూ బ్రహ్మగారిని గురించి తపస్సు చేశారు. ఇప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. వాళ్ళు అన్నారు, ఈ పట్టణంలో మా పిల్లలు ఎంతకాలం ఉంటారో అంతకాలం మా పిల్లల్ని దేవతలు చెనికే శక్తి లేకుండుగాక అన్నారు. బ్రహ్మగారు తథాస్తు అన్నారు. కాబట్టి ఈ నివాత కవచులు ఎలా దేవతల చేత సంహరింపబడ్డారో వీళ్ళు కూడా దేవతల చేత సంహరింపబడరు. వీళ్ళు 60,000 మంది ఈ బంగారుపురంలో ఉంటారు. వీళ్ళు ఈ 3 కోట్ల మంది నివాత కవచులు కన్నా కూడా దుర్నిరీక్షులు. వీళ్ళు సంఖ్యలో తక్కువే కానీ వీళ్ళ యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పాడు. వెంటనే అర్జునుడు శంఖానాదం చేసి అల్లెత్రాడు మ్రోగించాడు. ఎలాగూ వచ్చాను కదా, వీళ్ళు కూడా దేవతలకు శత్రువులే కాబట్టి వీళ్ళను కూడా సంహరిస్తే సరిపోతుంది అనుకుని దేవతా విరోధులను సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ సమయంలో వాళ్ళందరూ వచ్చి భయంకరమైన యుద్ధానికి అర్జునుడి మీద పడ్డారు. అది ఎంత భయంకరమైన సంగ్రామం అంటే అప్పటి వరకు తను ప్రయోగించని పాశుపతాస్త్రాన్ని అర్జునుడు ప్రయోగించాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఎంత బలవంతులో వాళ్ళతోటి ఎంత పెద్ద భయంకరమైన యుద్ధం చేయాల్సి వచ్చిందో ఆలోచించండి. కాబట్టి అర్జునుడు ధర్మరాజు గారితో ఈ విశేషాలను ఇంకా ఇలా చెప్పసాగాడు. దేవతల నాయకుడైన ఇంద్రుని సారథి మాటలు మెచ్చుకునేటట్టుగా నేను పాశుపతాస్త్రాన్ని వేశాను. ఆ పాశుపతాస్త్రాన్ని వేసినప్పుడు మనసులో శంకరుని నిలబెట్టుకున్నాను. ఆ మంత్రం ధ్యానం చేశాను. వాసుకు లాంటి సర్పాలు శంకరుని శరీరం మీద నుండి పడగలు విప్పినప్పుడు పడగల మీద మణులు కాంతులు ఉంటాయి. ఆ కాంతులు పరమశివుని భుజాల మీద పడుతూ ఉంటాయి. అంతటి పెద్ద పెద్ద సర్పాలు పడకల మీద ఉండే రత్నాల కాంతులు తన భుజాల మీద పడడం చేత ప్రకాశిస్తున్న భుజాలు కలిగిన శంకరుణ్ణి నేను తలుచుకున్నాను. దగ్గర పెట్టుకుని ఉన్న పతాకం మీద వృషభం గుర్తుగా కలిగిన వాడిని, లోకాలకు శుభం చేసేవాడిని, అర్ధచంద్రాకారంగా ఉండే చంద్రుడిని తన జటాజూటం నందు ధరించిన వాడిని, మంగళప్రదుడిని, కళ్యాణకారకుడిని నా మనస్సులో స్థిరంగా నిలబెట్టి ఒకసారి పాశుపతాస్త్రాన్ని స్మరించి నేను విడిచిపెట్టాను. 60,000 మంది రాక్షసుల మీదకి నేను విడిచిపెట్టినటువంటి పాశుపతాస్త్రం బయలుదేరింది. కొన్ని లక్షల సర్పమృగములు, సింహాలు, రాక్షసులు, పిశాచాలు అనేకమైనవి ఇవన్నీ కూడా ఆ అస్త్రంలోంచి బయటకు వచ్చి ఇంతమందిని చంపివేశాయి. కొద్దిసేపట్లో పాశుపతాస్త్ర ప్రభావం చేత ఇంతమంది మరణించారు. వాళ్ళు మరణించిన తర్వాత దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పాను. అన్నయ్య, ఆయన ఎంతో సంతోషించాడు. ఈ విధంగా దేవతలు నాకు ఇచ్చిన అస్త్రముల వలన దేవతలకే మహోపకారం చేశానని దేవతలు ఇచ్చిన అస్త్రాల్ని ఒక్కొక్కటిగా అన్నగారికి వాటిని ప్రయోగించి చూపించాడు. అలా చూపిస్తుంటే ఒక ఆశ్చర్యం జరిగింది. ఈ రకంగా అర్జునుడు అన్నీ చూపిస్తూ ఉంటే జరిగినటువంటి ఆశ్చర్యం ఏమిటి, దానివలన ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.